హలో ఫ్రెండ్స్, మొత్తం ఇండియాలోకి 12 బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఉన్నాయి. అందులో ఒక బీచ్లోనే ఇవాళ నేనున్నాను. మరి బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే ఏంటి అని అడుగుతున్నారా? ఎక్కడైతే ఏ బీచ్లో అయితే టూరిజం డెవలప్ అవ్వడం కోసం ఫెసిలిటీస్ అంటే అక్కడ సేఫ్టీ స్టాండర్డ్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కానీ, వాటర్ క్వాలిటీ కానీ పర్ఫెక్ట్గా సూపర్గా ఉంటుందో, ఆ టూరిజం ఎంకరేజ్ చేసేలా ఉంటుందో వాటికి ప్రెస్టీజియస్ బ్లూ ఫ్లాగ్ అనే ఒక డెసిగ్నేషన్ ఇస్తారు. అలా ఇచ్చిన బీచెస్ ఇండియా మొత్తంలోకి 12 బీచ్లు ఉన్నాయి. వరల్డ్ మొత్తం చూసినట్లయితే 4,000 బీచ్లు బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్. అందులో స్పెయిన్లో ఉన్నవి 729 బ్లూ ఫ్లాగ్ బీచెస్, ఇండియాలో 12 ఉన్నాయి. మరి ఈ 12 ఏంటి, ఎక్కడున్నాయని చూద్దామా? 12లో 2 లక్షద్వీప్లో ఉన్నాయి. మినికోయ్ తుండి బీచ్ అండ్ కడ్మట్ బీచ్. అవి కాకుండా ఇంకా 10. ఒకటి ఒడిశా గోల్డెన్ బీచ్, రెండవది గుజరాత్ శివరాజ్పూర్ బీచ్, కేరళ కప్పట్ బీచ్, డియు గోగ్లా బీచ్, అండమాన్ నికోబార్ రాధానగర్ బీచ్, కర్ణాటక కాసర్కోట్ బీచ్, కర్ణాటక పడుబిడ్రి బీచ్, ఆంధ్రప్రదేశ్ ఋషికొండ బీచ్, తమిళనాడు కోవలం బీచ్, పాండిచ్చేరి ఈడెన్ బీచ్. మరి ఈ 12 బీచ్ల్లో ఈరోజు నేను ఉన్నదైతే తమిళనాడులోని కోవలం బీచ్. ఇక్కడ ఉన్న ఒక బ్లూ ఫ్లాగ్ బీచ్ లోపలే నేనున్నాను. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎంట్రీ టికెట్స్ ఉంటాయి, ఇంకా పార్కింగ్ టికెట్స్ ఇవన్నీ పడతాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండదు అండ్ నీట్గా మెయింటైన్ చేస్తారు. మొత్తం బీచ్ మొత్తం కూడా చాలా క్లీన్గా ఉంటుంది. ఇంకా వాటర్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది. రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చుట్టూ మెయింటైన్ చేయడానికి స్టాఫ్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటి బీచెస్నే బ్లూ ఫ్లాగ్ బీచెస్ అంటారు. మరి ఈ కోవలం బ్లూ ఫ్లాగ్ బీచ్ తమిళనాడులో ఉన్నది ఎక్కడో లేదండి, చెన్నైలోనే ఉంది. మీరు ఇదివరకు చెన్నైకి చాలాసార్లు వచ్చి ఉంటారు, కానీ ఈ బీచ్ని మిస్ అయి ఉంటారు. సో తప్పకుండా ఈసారి చెన్నై వచ్చినప్పుడు మీ ఐటినరీలో యాడ్ చేసుకోవాల్సిన ఒక స్పాట్గా ఈ కోవలం బ్లూ ఫ్లాగ్ బీచ్ని పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాము. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి నచ్చింది అనిపిస్తే షేర్ చేయడం అస్సలు మరవకండి. ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి.